ఇన్కమ్ స్టేట్మెంట్ కి తులనాత్మక ఆదాయ నివేదికకి ఏ విధంగా డిజైన్ చేసినారో అలాగే పర్టికులర్స్ 2005 సంవత్సరము 2006 సంవత్సరాలకు సంబంధించిన సమాచారాన్ని చూపిస్తూ పక్కనే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్డ్ పెరిగిన మరియు తరిగిన ఎప్పుడైతే 2 సంవత్సరాల సమాచారం ఇక్కడ చూపిస్తామో ఆ రెండింటిని పోల్చినప్పుడు కొన్ని ఆస్తులు పెరగచ్చు, కొన్ని ఆస్తులు తగ్గచ్చు, అలాగే కొన్ని అప్పులు పెరగచ్చు, కొన్ని అప్పులు తగ్గచ్చు. ఇలా పెరిగిన తరిగిన సమాచారాన్ని రూపాయల్లో ఇక్కడ చూపించాలా, వాటిని శాతాల్లోకి మార్చినప్పుడు పర్సంటేజెస్ ని ఇక్కడ చూపించాలా. ఈ విధంగా 5 కాలమ్స్ తో ఈ యొక్క స్టేట్మెంట్ ని డిజైన్ చేసుకోవాలి. పర్టికులర్స్ 2005, 2006, ఇంక్రీజ్డ్ అండ్ డిక్రీజ్డ్ వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్. లాస్ట్ కాలం ఇంక్రీజ్డ్ అండ్ డిక్రీజ్డ్ వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్ అని చెప్పి 5 కాలమ్స్ తో ఏర్పాటు చేసుకొని హెడ్డింగ్ వచ్చేసి కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ 31st December 2005 and 2006. అంటే 2005, 2006 సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ 31న ఉన్నటువంటి ఆస్తులు పెట్టిన హెడ్డింగ్ పెట్టాలి. అంటే డిసెంబర్ 31, 2005, 2006 నాటి తులనాత్మక ఆస్తులు పెట్టి నివేదికని హెడ్డింగ్ పెట్టిన తర్వాత పర్టికులర్స్ లో లెక్కలో ఇచ్చినటువంటి బ్యాలెన్స్ షీట్ ని హెడ్స్ వైజ్ గా మనము స్టేట్మెంట్ లో చూపించాలి. మనం కొత్తగా చేసే పని ఏమి లేదు. క్వశ్చన్ పేపర్ లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, బల్క్ ఇన్ఫర్మేషన్, అసెట్స్, లయబిలిటీస్ ని మనం క్లాసిఫై చేస్తాం. ఎలా క్లాసిఫై చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసెట్స్ కానీ తీసుకున్నట్లయితే ఈ అసెట్స్ లో ఈ 4 ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్, ఫర్నిచర్ స్థిరాస్తులు ఇచ్చాడు. స్టాక్, డేటాస్, క్యాష్ ప్రస్తుత ఆస్తులు ఇచ్చాడు, కరెంట్ అసెట్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఆస్తులు 2 భాగాలు చేయాలి. ఫస్ట్ కరెంట్ అసెట్స్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టి దాని కింద స్టాక్ 40,000, 60,000 ఇచ్చాడు. సో 2005కి 40,000, 2006కి 60,000. ఈ విధంగా ఇచ్చిన సమాచారాన్ని 2 సంవత్సరాలకు మనము చూపించాలి. అలాగే డేటాస్ 40,000, 60,000 ఇచ్చాడు. ఇది కూడా సో 40,000 అలాగనే 60,000 సేమ్ వాల్యూస్ ఇచ్చినాడు. తర్వాత క్యాష్ 20,000, 28,000, 20,000, 28,000. ఈ విధంగా ఫస్ట్ ఆస్తుల వైపున కరెంట్ అసెట్స్ అనే హెడ్డింగ్ పెట్టి వాటిని టోటల్ చేస్తే టోటల్ కరెంట్ అసెట్స్, దీన్ని ఏగా మనం పేర్కొనాలి. టోటల్ కరెంట్ అసెట్స్ అంటే మొత్తము కరెంట్ ఆస్తులు, అంటే మొత్తము ప్రస్తుత ఆస్తులు, ఒక రకంగా చరాస్తులు అని చెప్పుకోవచ్చు. వీటిని టోటల్ చేస్తే 40, 40, 80, ఒక 20 లక్ష. అలాగనే 2006 టోటల్ చేస్తే 60, 60, 120, ఇది ఒక 48. 12, 12, 2, 14, 1,48,000. అంటే ఆస్తుల్లో ప్రస్తుత ఆస్తులు అనే హెడ్డింగ్ కింద 2 సంవత్సరాలకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ పేపర్ చూసి 40,000, 60,000, 40,000, 60,000, 20,000, 28,000 వేసి వాటిని టోటల్ చేసేసాం. చేసిన తర్వాత నెక్స్ట్ టోటల్ కరెంట్ అసెట్స్ అని చెప్పేసి దీన్ని ఏగా మనం పేర్కొన్నాం. ఏ అని ఒక బాక్స్ లో వేసినాం. అంటే ఇవి కరెంట్ అసెట్స్ యొక్క మొత్తాలు అని చెప్పి చూపించేసాం. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్, లెక్కలో ఫిక్స్డ్ అసెట్స్ 4 ఇచ్చినాడు. ల్యాండ్ 20,000, 20,000, ల్యాండ్ 20,000, 20,000, బిల్డింగ్స్ 60,000, 54,000, 60,000, 54,000. తర్వాత ప్లాంట్ 60,000, 54,000 సేమ్ వాల్యూ. 60,000, 54,000 సేమ్ ఫిగర్స్. తర్వాత ఫర్నిచర్ 20,000, 28,000, 20,000, 28,000.
ఇప్పుడు వీటిని ఏ విధంగా అయితే కరెంట్ అసెట్స్ టోటల్ చేసామో ఏగా పేర్కొన్నామో, ఫిక్స్డ్ అసెట్స్ కూడా టోటల్ చేసి టోటల్ ఫిక్స్డ్ అసెట్స్ దీన్ని బిగా పేర్కొనాలి. ఈ టోటల్ చేస్తే 0 0 0 0 12 14 16 1,60,000. వీటిని టోటల్ చేస్తే 0 0 0 8 4 12 4 16 3 13 2 15 1,56,000. దీనికి ఎదురుగా టోటల్ ఫిక్స్డ్ అసెట్స్ ఏ విధంగా అయితే టోటల్ కరెంట్ అసెట్స్ మొత్తము ప్రస్తుత ఆస్తులని ఏగా పేర్కొన్నామో మొత్తం స్థిరాస్తుల్ని బిగా పేర్కొనాలి. అంటే లెక్కలో ఇచ్చినటువంటి ఆస్తుల్ని రెండు భాగాలు చేసాం. కరెంట్ అసెట్స్ టోటల్, ఫిక్స్డ్ అసెట్స్ టోటల్. కరెంట్ అసెట్స్ టోటల్ ఏ, ఫిక్స్డ్ అసెట్స్ టోటల్ బి. ఇప్పుడు ఈ రెండింటిని ఏ అండ్ బి అంటే టోటల్ అసెట్స్ వచ్చేస్తాయి. మనకి మొత్తం ఆస్తులు వచ్చేసి ఏ టోటల్ బి టోటల్. ఈ రెండు కలిపితే 1,00,000 ప్లస్ 1,60,000 2,60,000. తర్వాత 1,48,000 1,56,000 3,04,000 3,04,000 1,48,000 ప్లస్ 1,56,000 3,04,000. ఈ విధంగా టోటల్ అసెట్స్ రెండు భాగాలు చేసి కరెంట్ అసెట్స్ ఏ, ఫిక్స్డ్ అసెట్స్ బి అని చెప్పి టోటల్ అసెట్స్ ఏ ప్లస్ బి అని చెప్పి వేసేసాం. అలాగనే లయబిలిటీస్ ని అప్పులను కూడా మూడు భాగాలు చేయాలి. కరెంట్ లయబిలిటీస్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ వచ్చేసి లాంగ్ టర్మ్ డెట్స్ దీర్ఘకాలిక అప్పు, థర్డ్ వచ్చేసి రిజర్వ్స్ అండ్ షేర్స్ షేర్ క్యాపిటల్ రిజర్వ్లు వాటా మూలధనం. ఈ విధంగా మూడు భాగాలు చేయాలి. ఫస్ట్ కరెంట్ లయబిలిటీస్ ట్యాక్స్. ఇక్కడ కరెంట్ లయబిలిటీస్ వచ్చేసి ట్యాక్స్ పేయబుల్, క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్ ఈ మూడు ఉన్నాయి. సో ట్యాక్స్ వచ్చేసి 20,000 30,000 20,000 30,000 30,000. తర్వాత 20,000 30,000. క్రెడిటార్స్ 30,000 40,000 30,000 40,000. బిల్స్ పేయబుల్ 10,000 15,000 10,000 15,000. ఈ విధంగా కరెంట్ లయబిలిటీస్ ప్రస్తుత అప్పుల్ని టోటల్ చేశాం. దీన్ని టోటల్ కరెంట్ లయబిలిటీస్ అంటే ఈ మూడింటిని కూడి ఇక్కడ చూపించాలి. దాన్ని సి కింద పేర్కొనాలి. ఏ కరెంట్ అసెట్స్, బి ఫిక్స్డ్ అసెట్స్. ఇక్కడికి ఆస్తులు అయిపోయినాయి టోటల్ అసెట్స్. లయబిలిటీస్ లో ఫస్ట్ ఐటమ్ ని కంటిన్యూషన్ ఏబిసి టోటల్ కరెంట్ లయబిలిటీస్ 30 20 50 60,000. ఈ మూడు కొడితే 40 30 70 15 85,000. ఇది సి టోటల్ కరెంట్ లయబిలిటీస్ మొత్తము ప్రస్తుత అప్పులు. తర్వాత లాంగ్ టర్మ్ డెబ్ట్స్ దీర్ఘకాలిక అప్పు డెబెంచర్స్ ఇచ్చినాడు 20,000 30,000 20,000 30,000. అదే ఒక ఐటమే కాబట్టి దాన్ని గీత కొట్టేసి దాన్ని డి కింద ఏ కరెంట్ అసెట్స్, బి ఫిక్స్డ్ అసెట్స్, టోటల్ అసెట్స్ ఏ ప్లస్ బి, లయబిలిటీస్ వచ్చేసి కంటిన్యూషన్ సి కరెంట్ లయబిలిటీస్ ప్రస్తుత అప్పులు, దాని కిందనే లాంగ్ టర్మ్ డెట్స్ సి తర్వాత డి. ఫైనల్ గా షేర్స్ అండ్ రిజర్వ్స్. ఈ షేర్స్ అండ్ రిజర్వ్స్ అంటే రిజర్వ్లు వాటా మూలధనం కింద ఆధిక్య వాటా మూలధనం, ఈక్విటీ వాటా మూలధనం, రిజర్వ్లు ఈ మూడు చూపించాలి. ఆధిక్య వాటా మూలధనం ఎంత ఇచ్చాడంటే 60,000 60,000 ఇచ్చాడు. 60,000 60,000 60,000 నో చేంజ్. ఈక్విటీ వాటా మూలధనం 80,000 80,000 80,000 80,000.
రిజర్వ్స్ వచ్చేసి 40,000 49,000 40,000 49,000 వీటిని కూడా మనము టోటల్ చేయాలి. టోటల్ షేర్స్ అండ్ రిజర్వ్స్ మొత్తము రిజర్వ్లు వాటా మూలధనం ఈ కూడితే 0 0 0 0 8 4 12 1 6 18 8 4 12 1 6 18 1,80,000. అలాగనే 2006కు సంబంధించి 0 0 0 9 12 1 6 18 1,89,000. ఈ విధంగా ఆస్తిపల పట్టిలో ఇచ్చినటువంటి ఆస్తుల్ని సపరేట్ గాను క్లాసిఫై చేసి కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ A+B, తర్వాత కరెంట్ లయబిలిటీస్ని C గాను, లాంగ్ టర్మ్ డెట్స్ని D గాను, టోటల్ షేర్స్ అండ్ రిజర్వ్స్ని D గాను E గాను వేసి ఏ విధంగా అయితే టోటల్ అసెట్స్ చూపించామో A+B, అలాగనే టోటల్ లయబిలిటీస్ మొత్తం చూపించాలి. ఎలా అంటే సి టోటల్ లయబిలిటీస్ ఇక్కడి నుంచి వస్తుంది, కరెంట్ లయబిలిటీస్ నుంచి CDE అంటే ఈ టోటలు మూడు కలిపితే మనకి 2,60,000 వస్తుంది. 2,60,000 మొత్తము టోటల్ లయబిలిటీస్ C+D+E, C టోటల్, D టోటల్, E టోటల్, ఈ మూడు టోటల్స్ కలిపి 2,60,000. అలాగనే 2006 సంవత్సరానికి ఈ C టోటల్, ఈ టోటల్, ఈ టోటల్, D టోటల్, ఈ టోటల్, ఈ మూడు కలిపితే 3,04,000. అంటే ఆస్తికుల పట్టిలో ఇచ్చినటువంటి వాల్యూసే మనకు వస్తుంది. 2,60,000 3,04,000, 2,60,000 3,04,000. అలాగే టోటల్ అసెట్స్ కూడా 2,60,000 3,04,000. అంటే ఆస్తిపల పట్టిలో ఇచ్చిన సమాచారాన్ని మనం హెడ్స్ వైజ్ గా క్లాసిఫై చేసి మొట్టమొదటి చూపించేసాం. నెక్స్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ లో ఏం చేయాలంటే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్, అంటే పెరిగిన లేదా తగ్గిన విలువల్ని రూపాయల్లో చూపించాలి. ఎలాగంటే ఇప్పుడు 2 సంవత్సరాలు ఇచ్చినాడు స్టాక్. చూడండి, కరెంట్ అసెట్స్ లో 40 60, అంటే 2005లో సరుకు 40,000 ఉంటే 2006లో 60,000 ఉంది. అంటే 20,000 పెరిగింది కాబట్టి పెరిగిన దానికి మనము ప్లస్ 20,000, 40కి 60కి తేడా ప్లస్ 20. ఒకటి తగ్గితే మైనస్ పెడతాం. అలాగే 40 60 ఇది కూడా ప్లస్ 20. ఇవి క్లీన్ గా మనము అబ్జర్వ్ చేసి పెరిగిందా తగ్గిందా చూపించాలి. అలాగే క్యాష్ వచ్చి 20,000 ఉంటే 28 అయింది, అంటే ప్లస్ 8,000. ఈ పెరిగిన వాల్యూస్ కి ప్లస్ ఈ మూడు పెరుగున్నాయి. అలాగనే టోటల్ కరెంట్ అసెట్స్ టోటల్స్ కూడా మనము కంపేర్ చేయాలి, పెరిగినాయా తగ్గినాయా. 3 కలిపి 1,00,000, ఈ 3 కలిపి 1,48,000, అంటే 48,000 పెరుగున్నాయి ప్లస్ 48,000. ఇట్లా ప్రతి దానికి ప్రతి వాల్యూని కంపేర్ చేసి అవి పెరిగినాయా లేదా తగ్గినాయా అనేటువంటిది మనము స్పష్టంగా చూపించాలి. ఇప్పుడు అలాగే ఫిక్స్డ్ అసెట్స్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 20,000 20,000 నో చేంజ్, ఏం పెరగల. బిల్డింగ్స్ 60,000 కాస్త 54,000 అయినాయి, అంటే ఇక్కడ తగ్గినాయి. 2005లో 60,000 ఉంటే 2006లో 54,000, అంటే మైనస్ 6,000, 6,000 తగ్గినాయి. అలాగే ప్లాంట్ 60,000 54,000, ఇది కూడా సేమ్ 6,000 మైనస్ 6,000, 6,000 తగ్గింది. ఫర్నిచర్ మాత్రం 20,000 కాస్త 28,000 అయిందంటే 8,000 పెరిగింది ప్లస్ 8,000. ఈ విధంగా పెరిగిన వాల్యూస్ ప్లస్, తగ్గిన వాల్యూస్ మైనస్ మనం పెట్టుకోవాలి. అలాగనే టోటల్ ఫిక్స్డ్ అసెట్స్ కూడా 1,60,000 కాస్త 1,56,000 అంటే 4,000 తగ్గినాయి, అంటే మైనస్ 4,000, మైనస్ 4,000. అలాగనే నెక్స్ట్ టోటల్ అసెట్స్ A+B 260 340, 3,04,000, అంటే ఎంత పెరిగిందంటే ప్లస్ 44,000 పెరిగింది. అంటే
2,60,000, 3,04,000, 2,60,000 తీసేస్తే ప్లస్ 44,000 పెరిగింది. అలాగనే అసెట్స్ అయిపోయినాక లయబిలిటీస్ ఏమేమి ఎంతెంత పెరిగినాయి చూపించాలి. కరెంట్ లయబిలిటీస్ ట్యాక్స్ 20,000, 30,000 అంటే ప్లస్ 10,000 పెరిగింది. క్రెడిటార్స్ రుణదాతలు 30,000, 40,000 ఇది కూడా ప్లస్ 10,000 పెరిగింది. తర్వాత బిల్స్ పేబుల్ చెల్లింపు బిల్లులు 10,000, 15,000 ప్లస్ 5,000 పెరిగింది. ఈ విధంగా పెరిగిన విలువలకు ప్లస్, తగ్గిన విలువలకు మైనస్ మనం సూచించాలి. తర్వాత టోటల్ కరెంట్ లయబిలిటీస్ ఈ మూడు కూడితే 60,000, 85,000. ఇప్పుడు ఈ టోటల్ కరెంట్ లయబిలిటీస్ లో ఇంక్రీజ్ 60 మైనస్ 85 అంటే ప్లస్ 25,000 పెరిగింది ఈ మూడింటి మీద. తర్వాత లాంగ్ టర్మ్ డెబ్ట్స్ డెబెంచర్స్ దీన్ని కూడా మనము 20,000, 30,000 అంటే ప్లస్ 10,000 పెరిగింది. అలాగే లాస్ట్ ఐటమ్ షేర్స్ అండ్ రిజర్వ్స్ ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ 60,000, 60,000 నో చేంజ్, ఏం పెరగల. ఈక్విటీ షేర్ క్యాపిటల్ 80,000, 80,000 నో చేంజ్, ఏం పెరగల. రిజర్వ్స్ వచ్చేసి 40,000 కాస్త 49,000 అయింది అంటే ప్లస్ 9,000 ఇక్కడ రిజర్వ్స్ పెరుగున్నాయి. నెక్స్ట్ టోటల్ షేర్స్ అండ్ రిజర్వ్స్ ఈగా పేర్కొన్నాం మొత్తాన్ని, అంటే ఈ మూడింటి మొత్తము ఎంత పెరిగినాయి 1,80,000, 1,89,000 అంటే ప్లస్ 9,000. ఈ విధంగా ప్రతి విలువని అంటే 2006 వర్తమాన సంవత్సరాన్ని 2005 ఆధార సంవత్సరం యొక్క విలువలతో పోల్చి పెరిగితే ప్లస్ గాను తగ్గితే మైనస్ గాను సూచించాలి. ఫైనల్ గా 2,60,000 టోటల్ లయబిలిటీస్ 2005లో, 2006లో 3,04,000 అంటే ప్లస్ 44,000 ఇంక్రీజ్ అయినాయి. ఈ విధంగా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్, రూపాయల్లో మనం కనుక్కున్నాం. ఇప్పుడు ఫైనల్ గా పర్సంటేజెస్ క్యాలిక్యులేట్ చేయాలి. పర్సంటేజెస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు క్యాలిక్యులేటర్ యొక్క సహాయంతో పర్సంటేజెస్ శాతాలు మనం కనుక్కోవాలి. గత క్లాస్లో కూడా చెప్పుకున్నాను. ఇప్పుడు కంపెనీ యొక్క యాజమాన్యం కానీ, మేనేజ్మెంట్ కానీ, లేదా ఓనర్స్ కానీ, లేదా సిఇఓ కానీ ఈ పెరిగిన తగ్గిన విలువల్ని చూస్తే ఎట్ ఏ గ్లాసు వారు ఈ యొక్క ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేయలేకపోవచ్చు, స్టడీ చేయలేకపోవచ్చు. వారి యొక్క సౌలభ్యం కోసము పెరిగిన ప్రతి విలువ లేదా తగ్గిన ప్రతి విలువని ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ లో కానీ క్యాలిక్యులేట్ చేస్తే ఆ పర్సంటేజ్ ని బేస్ చేసుకొని వారు ఒక అభిప్రాయానికి వచ్చి ఒక నిర్ణయం తీసుకునే దానికి దోహదపడతాయి పర్సంటేజెస్. ఆ పర్సంటేజెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనే దానికి లెక్క దిగువన ఒక ఫార్ములా రాసిన పర్సంటేజెస్ అనేవి ఈజ్ ఈక్వల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్డ్ వాల్యూ, పెరిగిన లేదా తగ్గిన విలువ డివైడెడ్ బై బేస్ ఇయర్ వాల్యూ. అంటే ఇక్కడ ఇచ్చిన 2 సంవత్సరాల్లో 2005 ఆధార సంవత్సరం, 2006 వర్తమాన సంవత్సరం. బేస్ ఇయర్ అంటే ఇది. సో బేస్ ఇయర్ వాల్యూ ఇంటూ 100. ఈ ఫార్ములాను వేసినట్లయితే మనం శాతాలు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అట్లా ప్రతిదానికి పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే చూడండి, మొట్టమొదటి ప్లస్ 20,000 పెరిగింది కాబట్టి సూత్ర ప్రకారము ఇంక్రీజ్డ్ వాల్యూ 20,000 డివైడెడ్ బై బేస్ ఇయర్ వాల్యూ, దానికి ఎదుర్కొనే బేస్ ఇయర్ వాల్యూ 40,000 ఇంటూ 100 వేస్తే 50% వస్తుంది. సో ఎంత శాతం పెరిగింది అంటే 50% పెరిగింది అని చెప్పచ్చు. విత్ ఇన్ ఇయర్లో సరుకు యొక్క నిల్వలు 50% పెరిగినాయి అని చెప్పచ్చు. అలాగనే సెకండ్ 20,000 ఇంక్రీజ్ అయింది. 20,000 బై 40,000 ఇంటూ 100 వేస్తే ఇది కూడా సేమ్ 50% వస్తుంది. 50%. అలాగనే క్యాష్ 8,000 డివైడెడ్ బై బేస్ ఇయర్ వాల్యూ 20,000 ఇంటూ 100 వేస్తే 40%. ఈ విధంగా ప్రతిదానికి మనము పర్సంటేజెస్ క్యాలిక్యులేట్ చేయాలి.
ఆ ఫార్ములా ప్రకారం. అంటే పెరిగిన విలువ బై బేస్ ఇయర్ వాల్యూ ఇంటూ 100, పెరిగిన విలువ డివైడెడ్ బై బేస్ ఇయర్ ఇంటూ 100, దిస్ వాల్యూ డివైడెడ్ బై దట్ వాల్యూ ఇంటూ 100. ఇట్లా పర్సంటేజెస్ ప్రతిదానికి క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే నేను నాకున్న సమాచారాన్ని బట్టి 48% వస్తుంది ఇది. అంటే 48,000 డివైడెడ్ బై 1,00,000 ఇంటూ 100 వేస్తే ఇక్కడ పెరుగుదల ఏమీ లేదు కాబట్టి ఐఫన్. ఇక్కడ పెరుగుదల వచ్చేసి 6,000 డివైడెడ్ బై 60,000 ఇంటూ 100 10%. 6,000 డివైడెడ్ బై 60,000 ఇంటూ 100 ఇది కూడా 10% పెరిగింది. 8,000 డివైడెడ్ బై 20,000 ఇంటూ 100 ఇది 40% పెరిగింది. టోటల్ గా 4,000 డివైడెడ్ బై 1,60,000 ఇది తగ్గింది. తగ్గినా కూడా నో ప్రాబ్లం. ఇక్కడ మనం ఏం రాసాం, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ వాల్యూ బై బేస్ ఇయర్ వాల్యూ ఇంటూ 100. సో తగ్గిన -4,000 డివైడెడ్ బై 1,60,000 ఇంటూ 100 వేస్తే -2.5. ఇవన్నీ కూడా ప్లస్ వాల్యూస్, మైనస్ నేను మెన్షన్ చేస్తున్నాను -2.5. అలాగే దీనికి 44,000 డివైడెడ్ బై 2,60,000 ఇంటూ 100 16.92%. 10,000 డివైడెడ్ బై 20,000 ఇంటూ 100 33.33%. దీనికి 50%. 5,000 డివైడెడ్ బై 10,000 ఇంటూ 100 ఇది కూడా 50% ఇంక్రీజ్ అయింది. తర్వాత 25,000 బై 60,000 ఇంటూ 100 41.67%. తర్వాత 10,000 బై 20,000 ఇంటూ 100 50%. తర్వాత 60 ఇక్కడ ఐఫన్, ఇక్కడ కూడా ఐఫన్, నో చేంజెస్, పెరుగుదల లేదు. 80 మైనస్ 80 ఐఫన్, ఇక్కడ కూడా ఐఫన్. 9,000 డివైడెడ్ బై 40,000 ఇంటూ 100 22.5%. అలాగనే 9,000 డివైడెడ్ బై 1,80,000 ఇంటూ 100 22.5%. అలాగే 44,000 డివైడెడ్ బై 2,60,000 ఇంటూ 100 16.92%. ఈ విధంగా మనము శాతాలు లెక్కించాలి. శాతాలు లెక్కించేదానికి క్యాలిక్యులేటర్ యొక్క సహాయంతో లెక్క దిగువన రాసినటువంటి సూత్రం పర్సంటేజెస్ ఈజ్ ఈక్వల్ టు ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ వాల్యూ డివైడెడ్ బై బేస్ ఇయర్ వాల్యూ ఇంటూ 100 వేస్తే మనకి పర్సంటేజ్లు అన్నీ వస్తాయి. ఇప్పుడు పర్సంటేజ్లన్నీ క్యాలిక్యులేట్ చేసేసిన తర్వాత విద్యార్థి ఈ యొక్క నివేదికను తయారు చేయడం, ఆ స్టెప్ను బట్టి తులనాత్మక నివేదికను తయారు చేయడం అయిపోయింది. అయితే ఇంతటితో విద్యార్థి యొక్క పని పూర్తి కాల. అసలు పని ఇప్పుడు ప్రారంభం అవుతుంది. అంటే ఈ నివేదికని విద్యార్థి స్టడీ చేసిన తర్వాత ఈ యొక్క నివేదిక ఎక్స్ప్లెనేషను ఆర్ నెరేషన్ ఆర్ ఇంటర్ప్రిటేషన్ వ్యాఖ్యానం చేయాలి. ఎలా? ఈ లెక్క దిగువనే ఒక చిన్న పారాగ్రాఫ్ లో తన అభిప్రాయాలను విద్యార్థి ఒక మేనేజ్మెంట్ అకౌంటెంట్ గా ఓనర్స్ ఆర్ మేనేజ్మెంట్ ఆర్ సిఇఓస్ కి ఆ యొక్క రిపోర్ట్ ని సబ్మిట్ చేస్తే ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకొని వారు తగినటువంటి నిర్ణయాలు సంస్థని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేది వారు డెసిషన్స్ తీసుకుంటారు. కాబట్టి స్టూడెంట్ చేయాల్సిన కీలకమైన పని ఏంటంటే స్టేట్మెంట్ తయారు చేసిన తర్వాత దిగువన తన యొక్క వ్యక్తిగత అభిప్రాయాలను ఒక మేనేజ్మెంట్ అకౌంటెంట్ గా అనలైజ్ చేయాలి, విశ్లేషించి ఇంటర్ప్రెట్ చేయాలి, వ్యాఖ్యానించాలి. తను వ్యాఖ్యానం చేసేటువంటి ప్రతి అంశాన్ని పారాగ్రాఫ్ లో పాయింట్ వైజ్ గా మెన్షన్ చేయాలి. ఎలా పారాగ్రాఫ్ రాయాలా చూడండి. ఫస్ట్ వచ్చేసి స్థిరాస్తులు ఇది కానీ చూసినట్లయితే 48% పెరుగున్నాయి. 2005 సంవత్సరంతో 2005లో ₹1,00,000 అంటే స్థిర ప్రస్తుత ఆస్తులు కరెంట్ అసెట్స్, 2006లో ₹1,45,000 ఉంది. అంటే 48,000 పెరిగింది. అంటే ఈ కరెంట్ అసెట్స్ అనేవి లిక్విడ్ అసెట్స్, సులభంగా నగదులోకి మార్చుకోగలిగినటువంటి ఆస్తులు. అంటే సంస్థ యొక్క పనితీరు మెరుగ్గా ఉంది అని చెప్పొచ్చు. అంటే విత్ ఇన్ ఇయర్ లో 48% పెరిగినాయి కాబట్టి
ఇది ఒక కామెంట్. ఈ అభిప్రాయాన్ని మీరు పారాగ్రాఫ్ లో మెన్షన్ చేయాలి. అలాగనే స్థిరాస్తుల విషయం తీసుకున్నట్లయితే మొత్తం స్థిరాస్తులు 2005లో 1,06,000 ఉంటే 2006కు వచ్చేటప్పుడు 1,56,000, అంటే 4,000 తగ్గిపోయింది. అంటే పర్సంటేజ్ రూపంలో -2.5%, అంటే -2.5% తగ్గిందంటే ఇట్స్ నెగ్లిజిబుల్. అంటే ఆస్తులు పెరిగితే సంస్థని ఎక్స్పాండ్ చేస్తున్నారు, విస్తృతపరుస్తున్నారు అని చెప్పచ్చు. ఇక్కడ ఆస్తులు పెరగలేదు కాబట్టి సంస్థని విస్తృతపరచలేకపోయినప్పటికీ కూడా కరెంట్ అసెట్స్ యొక్క రేషియో ఇక్కడ 48% ఉంది కాబట్టి సంస్థ యొక్క పనితీరు, వర్కింగ్ కండిషన్ చాలా గుడ్గా ఉన్నది, మెరుగ్గా ఉన్నది అని చెప్పేసి ఆ అభిప్రాయాన్ని మీరు పారాగ్రాఫ్ లో స్టూడెంట్ మెన్షన్ చేయాలి. ఇంకా మనము ఏమి కామెంట్ చేయొచ్చు అంటే, అలాగనే టోటల్ తర్వాత చూడండి, ప్రస్తుత అప్పులు 48% పెరుగున్నాయి సంస్థకి. ప్రస్తుత ఆస్తులు 48% పెరుగుదల ఉంది. ప్రస్తుత అప్పులు వచ్చేసి చూడండి, టోటల్ కరెంట్ లయబిలిటీస్ 41.67. ఈ రెండింటిని కంపేర్ చేయొచ్చు మనం. అంటే ప్రస్తుత ఆస్తులు సంస్థకి త్వరితగతిన నగదులోకి మార్చుకోగలిగిన ఆస్తులు 48 రూపాయలు ఉంటే, ఒక సంవత్సర కాలంలో స్వల్పకాలానికి తీర్చగలిగినటువంటి బయట వారి అప్పులు 42 రూపాయలు ఉంది. అంటే సులభంగా మన దగ్గర ఆస్తులు విలువ ఎక్కువ ఉంది, 48% ఉంటే ప్రస్తుత అప్పులు 42%, దాదాపు 41.67 అంటే 42%. అంటే ఈ సంవత్సర కాలంలో బయట వారికి చెల్లించాల్సిన అప్పులు సులభంగా తీర్చగలిగిన పరిస్థితిలో, అంటే సాల్వెంట్ పొజిషన్ లో ఉంది, సంస్థ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందనేసి మనం చెప్పచ్చు. అంతే ఆ యొక్క విషయాన్ని కూడా మీరు అంటే ప్రస్తుత ఆస్తులని ప్రస్తుత అప్పులతో కంపేర్ చేసి సమస్య యొక్క ఆర్థిక పరిస్థితిని మీరు ఎలా ఉంది అనేది కామెంట్ చేయొచ్చు. అలాగనే చూడండి, లాంగ్ టర్మ్ డెట్స్ వచ్చేసి డిబెంచర్లు వచ్చేసి 50%, అంటే బయట వారి దీర్ఘకాలిక రుణం కింద 50% ఉంది. అంటే బయట వారి నుంచి వచ్చే నిధులు ఒక 50 రూపాయలు అనుకుంటే సంస్థ తీర్చాల్సిన అప్పులు 41.67. అంటే కరెంట్ లయబిలిటీస్ ప్రస్తుత అప్పులు 42 రూపాయలు ఉంటే డిబెంచర్ల రూపంలో సంస్థలోకి వచ్చిన డబ్బు 50 రూపాయలు ఉంది కాబట్టి ఇది లాభాల పైన పెద్ద ప్రభావం చూపించదు. అందుకని లాభాలు కూడా చూడండి, ఇక్కడ 22.5% పెరిగింది. రిజర్వ్స్ వచ్చేసి 40,000 ఉంటే, రిజర్వ్స్ అంటే ఏంది? గత సంవత్సరం లాభాల నుంచి తీసిపెట్టిన మొత్తాలు. లాభాలు ఎక్కువ ఉంటేనే రిజర్వ్స్ మనం తీసిపెట్టగలం. లాస్ట్ టైం రిజర్వ్స్ 40,000 ఉంటే ఈసారి 49,000, అంటే 22.5, 9,000 పెరిగింది. అంటే లాభాలు పెరిగినట్టే కదా. లాభాలు ఎందుకు పెరిగినాయి? మనకుండే అప్పుల కన్నా కూడా బయట వారి దీర్ఘకాలిక అప్పు కింద డిబెంచర్దారులు సమకూర్చిన డబ్బు ఎక్కువగా ఉంది కాబట్టి, 50% ఉంది కాబట్టి మనం చెల్లించాల్సిన అప్పులు 41.67, 42 రూపాయలే. ఇంకా 8 రూపాయలు మన దగ్గర సర్ప్లస్ పొజిషన్ లో ఉన్నామంటే ఇది లాభాల మీద పెద్ద ప్రభావం చూపించదు. కాబట్టి రిజర్వ్లు మనం దండిగా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఇలా మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ని ప్రతి పాయింట్ ని మీ ఓపికను బట్టి ప్రతి పాయింట్ ని మీరు అనలైజ్ చేయాలి. అన్ని చేయలేకపోయినా కనీసము టోటల్ అసెట్స్ చేయండి, తర్వాత టోటల్ లయబిలిటీస్ చేయండి 2. తర్వాత కరెంట్ అసెట్స్ కి కరెంట్ లయబిలిటీస్ కి ఉండేటువంటి రేషియో చూడండి, వాటిని కామెంట్ చేయండి. పారాగ్రాఫ్ లో మెన్షన్ చేసినట్లయితే ఈ పర్సంటేజెస్ ని బేస్ చేసుకొని హైరార్కీ, యాజమాన్యము లేదా మేనేజ్మెంట్ లేదా ఓనర్స్, ఒక్కోసారి మేనేజ్మెంట్ ని ఓనర్స్ అపాయింట్ చేస్తారు కాబట్టి, లేదా మేనేజ్మెంటే ఓనర్స్ గా ఉండే సందర్భాలు ఉంటాయి కాబట్టి, either management or owners or CEO, they can very easily understand the financial position of the firm with the help of these percentages. That's why we are calculating percentages here. ఈ విధంగా నివేదికని తులనాత్మక ఆస్తులు పెట్టి నివేదికని తయారు చేయాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి.
మరొక టాపిక్లో మిమ్మల్ని కలవడం జరుగుతుంది. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.